హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డీకన్స్ట్రక్ట్ బ్రాండ్ నుంచి ఫ్లూయిడ్ బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్రీవియస్గా నేను జెల్ సన్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను. కాకపోతే అక్కడ ఏమంటే మనకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది జెల్ సన్ స్క్రీన్, ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ లో ఏ సన్ స్క్రీన్ ఏ స్కిన్ టైప్ కి సూట్ అవుతుంది అది కూడా ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ రెండిట్లో ఏది బెస్ట్ కూడా షేర్ చేసుకుంటాను. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ మనం ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఫ్లూయిడ్ బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ SPF 50+ ఉంది. PA రేటింగ్ వచ్చి 4+ అయితే ఇచ్చున్నారు. అండ్ ఇది మనకి 50 grams ప్రొడక్ట్ వచ్చి 399 రూపీస్ అనమాట. సో ఈ డీకన్స్ట్రక్ట్ ది ఫ్లూయిడ్ బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ మెయిన్లీ వచ్చేసి డ్రై అండ్ నార్మల్ స్కిన్ టైప్ కి అనమాట. సో ఇక్కడ స్పెసిఫిక్ గా మనకి డ్రై స్కిన్ కి అండ్ నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుందని ఇచ్చున్నారు. అండ్ ఇదేమంటే మనకి వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్ అయితే కాదు. సో ఇది మనం రాసుకున్న స్వెట్ అనేది వస్తే పోతుంది అనమాట. సో మళ్ళీ 4 hours ఒకసారి అయితే రీఅప్లై అయితే చేసుకోవాలి. అండ్ దీని కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి వాటరీ లాగా రన్నీ లా ఉంటది అనమాట. టెక్స్చర్ వచ్చి మనకి అంటే క్రీమ్ లా ఉండదు అనమాట, వాటరీ టెక్స్చర్ వస్తుంది. అండ్ ఇది ఒక ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్. అలానే పారాబెన్, సల్ఫేట్ ఫ్రీ అయితే ఉంది. అంటే ఇందులో ఫ్రాగ్రెన్స్ అయితే మనకు అస్సలు ఉండదు, కానీ చాలా లైట్ వెయిట్ గా ఉంటది అనమాట. సో టెక్స్చర్ చూస్తున్నారు కదా, కొంచెం లోషన్ లాగా, కొంచెం లిక్విడ్ లా ఉంటుంది, వాటరీ లాగా. సో స్కిన్ లో ఏమంటే మనకి అబ్జర్వ్ క్విక్ గా అయిపోద్ది, చాలా లైట్ వెయిట్ అని మెన్షన్ చేశారు, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. కానీ ఇందులో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఇది అప్లై చేసుకుంటే స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్ గా ఉందని అండ్ మాయిశ్చరైజింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఇందులో మెయిన్ గా నయాసినమైడ్ ఉంది. అండ్ అలానే మనకి గ్లిజరిన్ ఉంది. నయాసినమైడ్ వల్ల మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ చేస్తారు. సో స్కిన్ కి ఒక మంచి గ్లో అనేది ఉంటది రాసుకుంటే. అదే మీరు జెల్ సన్ స్క్రీన్ రాసుకుంటే మీకు ఆ గ్లో అనేది ఉండదు, డ్రై అవుట్ అయిపోతుంది. సో అది స్పెసిఫిక్ గా మనకి సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అని ఇచ్చారు, కానీ అది ఇట్ సూట్ ఫర్ ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్ టైప్ అనమాట. జెల్ అది మనకి మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. ఇది మీకు టెక్స్చర్ వచ్చేసి ఎలా ఉంటది అంటే కొంచెం క్రీమ్ లా ఉంటది. మనం CC క్రీమ్, బేబీ క్రీమ్ రాసుకుంటే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటది. అది మనకి స్కిన్ లో బేగా అబ్జర్వ్ అయిపోతుంది, అసలు అప్లై చేసినట్టు అనిపించదు. కానీ ఈ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ ఏమంటే మనం రాసుకున్నా సరే మనకి అది కనిపిస్తుంది అనమాట. అంటే మాయిశ్చరైజ్ గా ఉంటుంది, కొంచెం ఆయిలీగా, గ్రీజీగా అనిపిస్తుంది. ఇది వచ్చి డ్రై స్కిన్ కి బెస్ట్ అనమాట. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకి సన్ స్క్రీన్ ఒకవేళ డ్రై అవుట్ చేసేస్తే ఫేస్ అనేది బ్రేక్అవుట్స్ అవుతుంది అండ్ ఫేస్ కూడా మనకి బాగోదు. అదే ఒకవేళ మీకు కొంచెం హైడ్రేటింగ్ గా, మాయిశ్చరైజింగ్ గా ఉంటే స్కిన్ అనేది గ్లో చేస్తుంది. అండ్ మెయిన్ ఇది వచ్చేసి మనకి ఒక మంచి గ్లో ఇస్తుంది. అలానే డ్యూయూ ఫినిష్ కూడా ఉంటది డీకన్స్ట్రక్ట్ సన్ స్క్రీన్ లో. కాకపోతే టెక్స్చర్ కొంచెం మనకి అప్లై చేసుకుని వెంటనే క్విక్ గా అబ్జర్వ్ అవ్వదు, ఇట్ టేక్ టైమ్. కానీ వైట్ కాస్ట్ అయితే లేదు. అలా అని చెప్పి ఇది వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్ కూడా కాదు, కానీ ఒక మంచి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్. సో దీని టెక్స్చర్ చూస్తున్నారు కదా, సో టైం పడుతుంది ఇది మనలోకి అబ్జర్వ్ అవడంలో టైం పడుతుంది. కానీ చాలా లైట్ వెయిట్ గా ఉంది, కొంచెం గ్రీజీగా అండ్ కొంచెం హెవీగా అనిపిస్తుంది ఫర్ ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా. అదే డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ వాళ్ళకి అయితే ఇది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే స్కిన్ కి ఒక మంచి హైడ్రేటింగ్ గా చేస్తుంది అండ్ మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. నయాసినమైడ్ ఉండడం వల్ల స్కిన్ బ్రైట్నింగ్ కూడా చేస్తుంది అండ్ మంచి గ్లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది డ్రై అండ్ నార్మల్ స్కిన్ అండ్ డల్ స్కిన్ వాళ్ళకి బెస్ట్ అనమాట ఈ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్. అదే జెల్ సన్ స్క్రీన్ ఏమంటే ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి బెస్ట్. అది రాసుకున్నా సరే మీకు స్కిన్ లో క్విక్ గా అబ్జర్వ్ అయిపోద్ది, చాలా లైట్ వెయిట్ గా ఉంటది, అస్సలు మీకు స్కిన్ అనేది గ్రీజీగా, హెవీగా అనిపించదు అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మీకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటది. దీనిలో ఏమంటే క్విక్ గా అబ్జర్వ్ అయిపోయి మన స్కిన్ కి ఒక మంచి మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. అండ్ స్కిన్ ఏమంటే గ్లోగా ఉండదు, ఎందుకంటే అది మ్యాట్ ఫినిష్ ఇస్తుంది కాబట్టి మీకు గ్లో ఉండదు, డ్రై అవుట్ అయిపోద్ది. సో ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి బాగుంటది. అండ్ ఇది ఒక నాన్ కామెడోజెనిక్ ప్రొడక్ట్ కాబట్టి మీకు యాక్నీస్, పింపుల్స్ అవేమి రావన్నమాట. సో మన పోర్స్ ఏమంటే క్లాగ్ చేయదు. సో అదొక బెస్ట్ అనమాట. సో రెండు ప్రొడక్ట్స్ లో మనకు ఫ్రాగ్రెన్స్ లేవు, సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ. అండ్ ఏ సన్ స్క్రీన్ బెస్ట్ అంటే ఫర్ డ్రై అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళకి ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ బెస్ట్. అండ్ ఇట్ సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అని జెల్ సన్ స్క్రీన్ కి ఇచ్చారు కాబట్టి అది మాత్రం బిగ్ నో. జస్ట్ ఫర్ అది ఒక మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది అండ్ టెక్స్చర్ కూడా మీరు చూసారు కదా, క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ అది ఏమంటే ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి
బెస్ట్, అలానే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా బెస్ట్. జెల్ వచ్చి చాలా లైట్ వెయిట్ గా ఉంటది, గ్రీసీ అయితే ఉండదు. సో ఏ స్కిన్ టైప్ తగ్గట్టి అలా అయితే ఉందన్నమాట. 2 సన్ స్క్రీన్స్, ఏది డ్రై స్కిన్ కి ఎలా ఉండాలి అలానే ఉంది, అండ్ ఆయిలీ స్కిన్ కి ఎలా ఉండాలో అలానే ఉంది. సో ఇది వచ్చేసి ఫ్లూయిడ్స్ వచ్చి డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ టైప్ కి, అండ్ ఎల్లో కలర్ జెల్ వచ్చేసి మనకి ఆయిలీ కాంబినేషన్ స్కిన్ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి. సో నేను ఈసారి తీసుకున్నప్పుడు ఏ స్కిన్ టైప్ కి సూట్ అవుతుందో క్లియర్ ఐడియా వచ్చింది కాబట్టి సో మీకు కావాలంటే మీరు ట్రై చేయండి. అంతే. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుపుతా నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.